ఊర్లో రాజు రవి అని ఇద్దరు చిన్న పిల్లలు ఉండేవాళ్ళు. ఇద్దరు రోజు కలిసి ఒకరోజు వాళ్ళు స్కూల్కి వెళ్తూ ఉన్నప్పుడు రాజు అంటాడు, మన ఇద్దరం ఒక పోటీ పెట్టుకుందామా, ఎవరు స్కూల్కి ఫస్ట్ వెళ్తారో వాళ్ళే గెలుస్తారు, ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళ మాట ఒకరోజు మొత్తం వినాలి. వద్దురా, నా బ్యాగు చాలా బరువుగా ఉంది, నేను పరిగెత్తలేను, పోరా, నువ్వు రోజు ఇదే మాట చెప్తావు నాకు, అయినా ఇవాళ నేను నీ మాట వినను. 1 2 3. రే రవి, ఆగరా, నా బ్యాగ్ చాలా బరువుగా ఉంది, నేను అలా పరిగెత్తలేను. రాజు, తొందరగా రా. రవి, ఆగు. రవి, రవి, పా, ఈ రవి ఎక్కడికి వెళ్ళిపోయాడు, ఎంత చూసినా కనిపించలేదు. రాజు, 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 అసలు ఎక్కడి నుంచి వస్తుంది, వీడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు, నాకు చుట్టుపక్కల ఎక్కడా రవి కనిపించలేదు. ఇదేంటి, ఇదేదో పాడుబడిన బావిలాగా ఉంది, ఇక్కడ లోపల నుంచి ఏదో శబ్దం వస్తుంది, దగ్గరికి వెళ్ళి చూస్తాను. రాజు, రాజు, నేను ఇక్కడ కింద ఉన్నాను, ఈ బావిలో పడిపోయాను. అలా ఎలా పడిపోయావు నువ్వు? ఇప్పుడు ఈ బావిలోకి నేను ఎలా రావాలి? రాజుకి ఎలా వెళ్ళాలో అర్థం కాదు. ఆ బావి చూడటానికి చాలా పాతదిలాగుంది, కానీ కిందకు చూస్తే చాలా చీకటిగా ఉంటుంది. రాజుకి ఫస్ట్ భయం వేస్తుంది, కానీ పాపం రవిని కాపాడాలి అని ఎలా అయినా ప్రయత్నిద్దాము అని దాని లోపలికి వెళ్ళటానికి చూస్తే కిందకి మెట్లు ఉంటాయి. రాజు ధైర్యం తెచ్చుకొని కిందకి వెళ్తాడు. కిందకి వెళ్ళే కొద్దికి అక్కడ వెలుగు వస్తూ ఉంటుంది, కానీ పైకి చూస్తే అంతా మళ్ళీ చీకటిగా కనిపిస్తుంది. రాజుకి ఏం జరుగుతుందో అర్థం కాదు. రాజు కిందకి వెళ్ళే కొద్దికి అంతా ఏదో మాయలాగా అనిపిస్తుంది. కాసేపటికి తను రవిని కలుసుకుంటాడు. రవి, ఇప్పుడు మనం దీని నుంచి బయటికి ఎలా వెళ్ళాలి, ఇక్కడ చాలా చీకటిగా ఉంది, కానీ ఏదో వెలుగు వస్తుంది, ఏమీ సరిగ్గా అర్థం కావట్లేదు. బావి నుంచి బయటికి వెళ్ళిపోవటానికి పైకి వెళ్ళటానికి ప్రయత్నిస్తారు, కానీ వాళ్ళు వెనక్కి తిరిగి చూడంగానే అక్కడ మెట్లుండవు. ఏం జరుగుతుందో ఇద్దరికీ అర్థం కాదు. వాళ్ళిద్దరూ ఆ వెలుగు వస్తున్న వైపుకి వెళ్తారు. భయం వేస్తున్నా ఇంకా చేసేదేమీ లేక, ఎటు వెళ్ళాలో తెలియక ఆ వెలుగు ఎక్కడి నుంచి వస్తుందో దాని వైపుకి వెళ్తూ ఉంటారు. వెళ్ళిన తర్వాత వాళ్ళకి అక్కడ ఒక తలుపు కనిపిస్తుంది. రాజు, రవి చూడు, అక్కడ ఒక తలుపు ఉంది, దా మనం దాన్ని తీద్దాం, మనం బయటికి వెళ్ళగలమేమో. రాజు, వద్దు, మనం బయటికి వెళ్ళగలమా ఏమో, నాకు చాలా భయం వేస్తుంది, వద్దు, మనం ఆ తలుపు తీయొద్దు. రవి, నువ్వు భయపడొద్దు, చూద్దాం అసలు ఏముందో అటు. వద్దు రాజు, నువ్వు భయపడొద్దు, దా, నేనున్నా కదా, తలుపు తీద్దాం దా. అలా అని రాజు రవి ఇద్దరు ఆ తలుపు తీస్తారు. ఆ తలుపు తీయంగానే వాళ్ళు ఒక కొత్త ప్రపంచంలోకే వెళ్ళిపోతారు. వాళ్ళు ఒక మాయా ప్రపంచంలోకి వెళ్ళిపోతారు. రాజు, మనం ఇక్కడికి వచ్చేసాము, ఇది చూడటానికి చాలా బాగుంది, నేను ఇంతవరకు ఇది విడిగా ఎప్పుడూ చూడలేదు ఇలాంటి చోటు. అవును రవి, నాకు చాలా వింతగా ఉంది ఇక్కడ. అవును రవి, భలే ఉంది కదా ఈ చోటు, అసలు మనకి తెలియలేదు ఇంతవరకు ఇక్కడ ఇలాంటి ఒక చోటు ఉందని. రేపు మనం మన ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని ఈ చోటుకు వద్దాము. హాయ్, ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు చుంచున్, నేను ఇక్కడే ఉంటాను, మీ ఇద్దరు ఎవరు, మీ పేర్లేంటి? రాజుకి రవికి చాలా ఆశ్చర్యం కలిగిద్ది. ఏంటి, ఒక జంతువు మాట్లాడుతుందా? రవి చూడు, ఇది భలే ముద్దుగా ఉంది, భలే మాట్లాడుతుంది కదా. అవును రాజు, భలే ఉంది ఇక్కడ, అంతా ఏదో మాయలాగుంది. ఎవరు అసలు మీ ఇద్దరు, మీ పేర్లు చెప్పరా? నా పేరు రాజు. నా పేరు రవి. మేము చూసుకోకుండా బావిలో పడిపోయాము,
ఇప్పుడు మేము మా ఇంటికి ఎలా వెళ్ళాలి? నువ్వు మాకు సాయం చేయగలవా? సరే చేస్తానులే నేను మీకు సాయం. కానీ ముందు నాకు చాలా ఆకలేస్తుంది. ఈ దగ్గరలోనే ఒక కప్ కేక్ హౌస్ ఉంటుంది. అక్కడ భలే భలే మంచి మంచి కప్ కేక్స్ అన్నీ ఉంటాయి. ఫస్ట్ నాతో వస్తారా? మనం ఏమన్నా తిందాము. రవి, వెళ్దామా మనం? వద్దు రాజు, నాకేదో భయంగా ఉంది. ఎందుకు మీ ఇద్దరు భయపడుతున్నారు? నేను మీ ఇద్దరిని ఏమీ చెయ్యను. నేను ఇంత చిన్నగా ఉన్నాను, అయినా మీరు నన్ను చూసి ఎందుకు భయపడుతున్నారు? రండి రండి తిందాము. అవును రవి, పద వెళ్ళి ఫస్ట్ ఏమన్నా తిందాము. ఇద్దరూ కలిసి చించిన్తో పాటు కప్ కేక్ హౌస్కి వెళ్తారు. కప్ కేక్ హౌస్కి వెళ్ళంగానే వాళ్ళకి బోల్డ్ అన్ని కప్ కేక్స్, కేక్స్ అన్నీ చాలా రకాల పేస్ట్రీస్ తినటానికి ఉంటాయి. అందరూ కూర్చొని అక్కడ డైనింగ్ టేబుల్ మీద తింటా ఉంటారు. అంతలోకి రాజుకి దాహం వేస్తుంది. రాజు మంచినీళ్ళు తెచ్చుకోవడానికి లేస్తాడు. కానీ ఎంత ప్రయత్నించినా తను కూర్చున్న చోట నుంచి లెగవలేడు. రాజు అంటాడు, ఏం జరుగుతుంది ఇక్కడ? నేను ఎందుకు లెగవలేకపోతున్నాను? ఏంటి రాజు, ఏమైంది? చూడు రవి, నేను లెగవలేకపోతున్నాను. నాకు మంచినీళ్ళు అవుతున్నాయి, కానీ నేను తెచ్చుకోవటానికైనా నేను లెగవలేకపోతున్నాను. ఇది మాయా ప్రపంచం కదా. నేను మీ ఇద్దరు తినే దాంట్లో ఒక చిన్న మాయం చేశాను. మీరు నేను పెట్టిందంతా తినలేదనుకో, మీ ఇద్దరు ఇక్కడి నుంచి లెగవలేరు. మీరు మొత్తం తిన్నాకే ఇక్కడి నుంచి లెగవగలరు. తొందరగా తినేయండి. చూసావా రాజు, నేను అందుకే ఇక్కడికి రావద్దు అన్నాను. ఇప్పుడు చూడు మనం ఏ ప్రమాదంలో చిక్కుకుంటాము. అయ్యో, మీ ఇద్దరు భయపడొద్దు. నేను ఏదో సరదాకి చేశాను. ఇది ఏం లేదు. మీరు తొందరగా తినేయండి. మీకు ఆకలేసింది కదా, తినేస్తే మనం వెళ్దాము. లేచి వెళ్తారు. అయితే రాజు అంటాడు, హే చూసావా, నేను లెగవగలుగుతున్నాను. చిన్ చెప్పింది నిజమే, మనం తింటే లెగవగలము. దూరం వెళ్ళాక వాళ్ళకి ఒక పిల్లి కనిపిస్తుంది. ఆ పిల్ల అంటది, హాయ్, నా పేరు మ్యావ్ 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 మ్యావ్. నేను ఇక్కడే ఉంటాను. రవి అంటాడు, అవును, మాకు బాగా దాహంగా ఉంది. మీ దగ్గర ఏమైనా తాగటానికి మంచినీళ్ళు ఉన్నాయా? నాతో పాటు రండి, నేను మీకు మంచినీళ్ళు ఇస్తాను అని మ్యావ్ మ్యావ్ ఒక ఇంటికి తీసుకెళ్తుంది. వాళ్ళని ఒక గదిలోకి వెళ్ళమంటుంది. వాళ్ళు గదిలోకి వెళ్ళంగానే మ్యావ్ మ్యావ్ బయట నుంచి తలుపు వేసేస్తుంది. ఏం జరుగుతుందో తెలీదు. సరే అని వాళ్ళు లోపలికి వెళ్ళి అటు ఇటు చూస్తారు. బాగా దాహం వేస్తుందని ఒక బాటిల్లో మంచినీళ్ళు ఉన్నాయని తీసుకొని తాగుతారు ఇద్దరు. తాగిన తర్వాత తీరా చూస్తే వాళ్ళిద్దరూ చాలా చిన్నగా మారిపోతారు. అంతలోకి మ్యావ్ మ్యావ్ అక్కడికి వస్తుంది. మ్యావ్ మ్యావ్ అక్కడికి వచ్చి రాజు, రవి అంటది. కానీ వాళ్ళిద్దరూ మ్యావ్ మ్యావ్ కనిపించరు. రాజు మేమిక్కడ ఉన్నాము అంటాడు. మ్యావ్ మ్యావ్ కిందకి చూడు, మ్యావ్ మ్యావ్ కిందకి చూడు అని ఇద్దరు ఎంత చెప్పినా మ్యావ్ మ్యావ్కి అర్థం కాదు. మ్యావ్ మ్యావ్ ఇంకా అటు ఇటు చూస్తుంది. కాసేపటికి ఎక్కడి నుంచో శబ్దం వస్తుందని కిందకి చూసేసరికి వీళ్ళిద్దరూ ఉంటారు. మ్యావ్ మ్యావ్కి జరిగిందంతా అర్థమవుతుంది. అంటుంది, మీరు ఆ బాటిల్లో మంచినీళ్ళు తాగారు కదా అంటది. అంటే ఇద్దరు అవును అంటారు. అవి ఒక మాయా మంచినీళ్ళు. అది తాగిన వాళ్ళు చిన్ని వాళ్ళుగా మారిపోతారు. మరి ఇప్పుడు మేమేం చేయాలి అని అడుగుతారు ఇద్దరు. నాతో పాటు రండి, నేను మిమ్మల్ని ఇంకో గదిలోకి తీసుకెళ్తాను. రాజు మరియు రవి వాళ్ళ ఇంటికి వెళ్ళగలుగుతారా? వాళ్ళిద్దరితో ఇంకా ఎన్ని విచిత్రాలు జరిగినాయో వచ్చే పాటలో చూద్దాము.